3,80,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు అని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు కదా. కరెక్ట్ గా 15 రోజుల కిందట వాళ్ళ అధికార ప్రతినిధి 2,70,000 కోట్ల రూపాయల అప్పులు చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. మీరు కావాలంటే రికార్డులు చూసుకోండి. అంటే కరెక్ట్ గా 15 రోజుల్లో 1,10,000 కోట్ల రూపాయల అప్పులు అయినాయా ఆంధ్రప్రదేశ్ లో? ఏం మాట్లాడతారా? కొంచెం ఒకటే నోట్స్ అందరూ సర్క్యులేట్ చేసుకొని మాట్లాడండి. ఒక్కొక్కడు ఒక్కొక్క నోటు మాట్లాడుతుంటే చాలా వినే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది. నాలాంటి వాళ్ళకి తెలుస్తుంది అన్ని తప్పులు చెబుతున్నారా మీరని. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మళ్ళీ చెప్తాడు, కాగ్ రిపోర్టులో కొంచెం తప్పు ఉంది, 80,000 కోట్ల రూపాయలు అప్పును చూపిస్తున్నారు అంటాడు. మరి కాగ్ రిపోర్టులో 80,000 కోట్లు అంటే నువ్వు 3,80,000 కోట్లు అనేట్టు చెప్తున్నావు. అన్ని పచ్చి అబద్ధాలు, కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెబుతూ తను ఏదో ఒక పెద్ద రాజకీయ నాయకుడిలాగా, తను ఒక పెద్ద అసలు భూప్రపంచంలో తనలాంటి రాజకీయ నాయకుడు ఇంకొకడు లేడు అన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మొత్తం సూపర్ 6 సూపర్ 7 అంటాడు. సూపర్ 6 సూపర్ 7 అని తెలుసుకొని రాజకీయాల్లో కంటిన్యూగా